శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతోటి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీకోసమే అక్షయ పాత్ర నిండుగా నింపి తీసుకుని వచ్చాను బిడ్డ, ఇప్పుడు అస్సలు వదులుకోవద్దు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే, తల్లి నువ్వు అస్సలు బాధపడద్దు, నీకోసం ఈ అక్షయ పాత్ర తీసుకువచ్చాను. నీకు తెలుసు కదమ్మా, ఈ అక్షయ పాత్రలో ఏదైనా ఒక వస్తువు కానీ అంటే వేస్తే అలానే వస్తూనే ఉంటుంది. అలానే బిడ్డ, నీ జీవితంలో సంతోషం ఒకదాని తర్వాత మరొకటి నీకు శాశ్వతంగా తీసుకువచ్చానమ్మా. అలాగే నువ్వు కోరిన వరాలన్నీ కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నాను. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు బిడ్డ. కాబట్టి ఇక నువ్వు ఏ మాత్రం కూడా దిగులు పడాల్సిన అవసరమే లేదు, అస్సలు భయపడాల్సిన అవసరమే లేదమ్మా. నీ కోరికలన్నింటినీ కూడా తీర్చే బాధ్యత నీ తండ్రి స్థానంలో ఉన్నప్పుడు అన్నీ నావే కదవుతాయి. ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు నా దగ్గర ఏదైనా సరే కోరిక పెట్టినప్పుడు, ఒక ప్రార్థన పెట్టినప్పుడు అది చేరడం కాస్త ఆలస్యం అవుతుందే కానీ ఎప్పుడు కూడా అది జరగదన్న మాటకి చోటే లేదు. నువ్వు కోరింది నీకు ఖచ్చితంగా అందిస్తాను తల్లి. ఇప్పుడు నీకున్న కష్టాలు కొంతవరకు భరించాల్సిందే. అయినా సరే భయపడకు. ఏంటి బాబా, మీరు కూడా ఇలానే అంటున్నారు, నన్ను కష్టాలు పడమని అంటున్నారు ఏంటని ఆశ్చర్యపడిపోతున్నావా? చూడమ్మా, ఇక్కడ నీకు భగవంతుడు ఎంత భక్తితో పరీక్షిస్తున్నాడంటే అస్సలు భయపడద్దు. నేనెప్పుడు అంటే నీ యొక్క జీవితాన్ని నేను మారుస్తాను కదా. నీకు వచ్చినటువంటి కష్టాన్ని పడమవుతున్నానంటే దాని అర్థం ఏంటంటే నీకు పట్టరాని ఆనందం రాబోతుందని అర్థమమ్మా. ఇవన్నీ అడ్డంకులు వచ్చినా సరే నీ జీవితాన్ని పూర్తిగా నేను మారుస్తాను. నీ జీవితాన్ని నీకు స్వయంగా నా చేతులతో అందిస్తాను తల్లి. నీకు సంతోషమేగా, ఆనందమేగా. కేవలం ఈరోజు నీకోసం మాత్రమే ఈ బంగారు పాత్ర నిండుగా నింపి నీకోసం తీసుకువచ్చానమ్మా. హాయిగా అందుకో. అస్సలు నువ్వు బాధపడకు తల్లి, కన్నీరు పెట్టుకోకు. అసలు ఒకటి చెప్పను తల్లి, నీకు ఒక మంచి వార్త చెప్పడానికి ఈరోజు నీ ముందుకు వచ్చాను. స్వయంగా నీ కోసమే, బాధలో ఉన్న నా బిడ్డ కోసమే తల్లి ఈ అక్షయ పాత్రను తీసుకువచ్చాను. నీకు నీకు సొంతమైనవన్నీ కూడా అందుతాయి. కాలం అనేది ఎప్పుడు కూడా అస్సలు ఆగదమ్మా. దానికి తోడుగా నువ్వు కూడా నడవాలి, నడుస్తూనే ఉండాలి. ఒక్క విషయం తెలుసుకో బిడ్డ, నా దగ్గర నువ్వు ఏ మాత్రం కూడా భయపడాల్సిన పని లేదు. నా బిడ్డలకి నేను ఎలాంటి కట్టుబాట్లు పెట్టనమ్మా. అధికారంతో నువ్వు నన్ను ఏదైనా సరే మంచిగా అడగచ్చు. కోరికలను మంచిగా మార్చి నీకు అందించాల్సిన బాధ్యత నాదే కదా. కాబట్టి నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీకు కావాల్సింది నువ్వు ధైర్యంగా అడుగు. నా బిడ్డలు అడిగినవి కాదు, లేదు, కుదరదని మాత్రం నేను ఎప్పుడు కూడా చెప్పను తల్లి. ముందే చెప్పాను కదా, కాస్త ఆలస్యమైనా సరే తప్పకుండా నీ కోరికను తీరుస్తాను. లేదని ఎప్పుడు కూడా చెప్పనమ్మా. నా యొక్క ఆలయ తలుపులు నీకోసం ఇప్పుడే తెరిచి ఉంచాను బిడ్డ. ఎప్పుడు కూడా నీకోసం నా యొక్క దుని మండేలా చేస్తాను. నా దగ్గరికి ఎప్పుడు కూడా నువ్వు రావచ్చు, ఏదైనా అడగవచ్చు. నీకు అంత స్వతంత్రం నీకు మాత్రమే ఉంది. నువ్వు నా బిడ్డవు బిడ్డ. నువ్వు కోరినవన్నీ కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఈరోజు నీ ముందే, నీ కళ్ళ ముందే ఉన్నాను. నీతో మాట్లాడుతున్నాను కదా. అలాగే నీకోసం ఒక అక్షయ పాత్రను కూడా తీసుకువచ్చాను తల్లి. ఇక సరే అమ్మా, అందులో నుంచి నీకు కావలసినటువంటి సంపద తీసుకువచ్చాను. గుర్తుపెట్టుకో బిడ్డ, కాలం వెళ్ళిపోతుంది కదా. నీకు ఇచ్చే అక్షయ పాత్ర దొరుకుతుందా లేదనే మాత్రం ఎప్పుడు కూడా ఈ సందేహాన్ని పెట్టుకోకు. నువ్వు నన్ను అడిగినవన్నీ అందిస్తాను. నీకైన జీవితం, నీకైన కాలం తప్పకుండా వచ్చే తీరుతుంది బిడ్డ. నీ సంతోషాలన్నీ కూడా నీకోసం ఎదురు చూస్తున్నాయి. అంతా అయిపోయింది కదని ఎప్పుడు కూడా అస్సలు అనుకోవద్దు. కాలం నీకోసం వస్తుంది. ఇక నీ జీవితం అద్భుతంగా, అందంగా మారిపోతుంది. ధైర్యంగా ఉండు తల్లి. ఈ అక్షయ పాత్రను అందించి నీకు తోడుగా ఉండడానికి నేనున్నాను కదా. నీకు దిగులెందుకు చెప్పు, భయం ఎందుకు చెప్పు. ఎందుకమ్మా, నీకు ఏం కూడా అవసరం లేదు.
నీకు సాయి అంటే నీ సాయి ఉన్నారు కదా, నువ్వు నా దగ్గరికి వచ్చి నిన్ను ఎప్పుడు కూడా ఖాళీ చేతులతో పంపను. నీ చేతులు నిండుగా కోరినవన్నీ కూడా ఇచ్చి పంపిస్తాను. ఇది సత్యం తల్లి. నీ చేతులు నిండుగా నిధిని నింపబోతున్నాను. అందుకే కదా ఈ అక్షయ పాత్ర తీసుకువచ్చాను. బంగారు వజ్రాలను మాత్రమే కాదు, నీకైన సంతానాన్ని, నువ్వు కోరుకున్న ప్రేమనే కావచ్చు, ఏదైనా సరే నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను. ఏ మాత్రం కూడా భయపడొద్దు తల్లి, ధైర్యంగా ఉండు. అంతా నేను చూసుకుంటానని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.